జ్ఞానం, ధనం, విశ్వాసం ఈ మూడిటి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎఫ్ఎస్ టాక్స్. జ్ఞానం, ధనం, విశ్వాసం వీళ్ళు ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, మనమంతా మీ ముగ్గురు కలిసి ప్రపంచాన్ని తిరిగి రావాలి వేరువేరుగా అని అనుకుంటారు. వీళ్ళు మళ్ళా ఎక్కడ కలవాలి అని ఒక నిర్ణయానికి వస్తారు. మీరు ఎక్కడ కలవాలంటే ఫస్ట్ జ్ఞానం అంటుంది, మీరు నన్ను వెతకాలనుకుంటే పెద్ద పెద్ద గ్రంథాలయాల్లోనూ పాఠశాలల్లోనూ తర్వాత పండితుల సభల్లోనూ వెతకండి, నేను నలుగురికి ఉపయోగపడుతూ అక్కడ కనపడతాను అని చెప్తాడనమాట. నెక్స్ట్ ధనము, నేను పెద్ద పెద్ద రాజభవనాల్లోనూ వ్యాపారవేత్తల వద్దను బంగారు నాణ్యాల ఉండే పెట్టెల్లోనూ నేను మెరుస్తూ కనిపిస్తాను, అక్కడ వెతకండి అని ధనం చెప్తుంది. విశ్వాసం సైలెంట్గా ఉంటుంది. ఇద్దరు స్నేహితులు అడుగుతారు, ఏం నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఏం చెప్పలేకుండా అంటే అప్పుడు కన్నీరు మున్నీరు అవుతూ విశ్వాసం చెప్తాడు, నేను ఒకసారి తప్పిపోతే మళ్ళా తిరిగి రాను, నన్ను వెతకడానికి ఏ దారి లేదు అని చెప్తాడనమాట. దీనిలో నీతి ఏమంటే, మనము ధనము పోగొట్టుకున్నట్లయితే తిరిగి మళ్ళా సంపాదించుకోవచ్చు, జ్ఞానాన్ని పోగొట్టుకున్నట్లయితే తిరిగి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఎప్పటికీ కూడా మనము తిరిగి పొందలేము అనేటువంటిది దీని నీతి. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.